ఆశీర్వదింపబడతావు. ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. యోబు జీవితంలో అదే జరిగిందే. ఎవరైనా ఉన్నారా మన మధ్య? యోబు జీవితాన్ని నేను తీసుకున్నట్లయితే నాకు కూడా కష్టాలు వస్తున్నాయి, నాకు కూడా శోధన వస్తున్నాయి, నాకు కూడా ఇబ్బందులు వస్తున్నాయి. నా వారే నన్ను పెట్టేస్తున్నారు, నా వారే నన్ను తిడుతున్నారు, నా వారే నన్ను విమర్శిస్తున్నారు, నా వారే నన్ను బాధిస్తున్నారు, నా వారే నన్ను బెదిరిస్తున్నారు అని ఎవరైనా అంటున్నారా? ఇది వినో. ఒకంత దేవుడు తీసేసి రెండంతలుగా నిన్ను దేవుడు దీవించాలి అని ఆశిస్తున్నాడు కాబట్టి, ఎదురు చూస్తున్నాడు కాబట్టి, నీ జీవితము మార్చాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నీ కోసం దిగొచ్చాడంటే చూడండి, మనుషులందరూ ఆయనను దృష్టించిరి. యోబుని ఉన్నంతగా ఆశీర్వదించిన తర్వాత అందరూ వచ్చేసారు యోబు దగ్గరికి. ఇంటి వారికి వచ్చేసారు, చనిపోయిన పిల్లలు వచ్చేసారు, ఆస్తులు పోయినాయి, ఆస్తులు వచ్చేసినాయి, గొర్రెలు పోయినాయి, గొర్రెలు వచ్చేసినాయి, ఒంటెలు పోయినాయి, ఒంటెలు వచ్చేసినాయి, గాడిదలు పోయినాయి, గాడిదలు వచ్చేసినాయి, అన్నీ వచ్చినాయి తిరిగి. ఎందుకంటే యోబు దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించాడు. యోబు ఎప్పుడైతే దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించాడో యోబు ఆశీర్వదింపబడ్డాడు. ఈరోజు దేవుడి యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించినట్లయితే నిత్యముగా నువ్వు ఆశీర్వదింపబడతావు, నిత్యముగా నువ్వు దీవింపబడతావు, నిత్యముగా నువ్వు హెచ్చింపబడతావు, నిత్యముగా నువ్వు దేవుడి కార్యాలు పొందుకోగలుగుతావు. ఆలోచించు, ఏం చేయాలి?